వెల్కమ్ టు R9 న్యూస్. నేటి వార్తలు. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా బుధవారం పారిశుద్ధ కార్మికులు, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు మరియు సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఏటీఎం నాగరాజు మాట్లాడుతూ పారిశుద్ధ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అదేవిధంగా సంక్షేమ పథకాలు అందజేయాలని వారి సందర్భంగా తెలియజేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మిక నాయకులు రాజ్ కుమార్, మురళి, రవి, ఆది, నర్సింహులు, పారిశుద్ధ కార్మికుల నాయకులు సూర్యనారాయణ, రామాంజనేయులు, మహేష్, సుంకన్న, ఈశ్వరయ్యతో పాటు గుత్తి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మరియు పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు. అలాగే మేము సమ్మె పోయినాక ప్రజలకు ఏదైనా జరగరాని అంతరాయం జరిగితే దానికి పూర్తి స్థాయి బాధ్యత రాష్ట్ర కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంగా మీడియా సందర్భంగా రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. యోగాలతో కడుపు నిండని ప్రభుత్వం, యోగాలతో కడుపు నిండని ప్రభుత్వం, యోగాలతో కడుపు నిండని ప్రభుత్వం. అయ్యా నరేంద్ర మోడీ గారు ఈ రోజు మున్సిపల్ కార్మికులు యోగాలు వేసుకొని మిమ్మల్ని అర్థిస్తున్నా. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి యోగాలు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అంటున్నారు. యోగాకి సంబంధించి యోగా చేసేది ఎందుకు చేస్తారు? యోగా అంటే మనశ్శాంతి కోసం, బాడీ ఫిట్నెస్ కోసం యోగా చేస్తారు. అయ్యా మున్సిపల్ కార్మికులకు యోగా అవసరం లేదు. ఎందుకంటే తెల్లవారుజామున 5:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాళ్ళు పనిముట్లతో యోగా చేస్తూనే ఉంటారు. వాళ్ళకి నిజమైన మనశ్శాంతి కావాలంటే ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచాలా, ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలా, ప్రతి మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు పర్మనెంట్ చేస్తే మీ యోగా అర్థం ఉంటుంది తప్ప పలికిమాల యోగాతో మీరు కోట్లు కుంభకోణం చేస్తున్నారు. ఈ రోజు ప్రజలు కూడా ప్రజలు యోగా చేస్తున్నారు స్వచ్ఛందంగా. మీరు కొత్తగా యోగా నేర్పించే అవసరం లేదు. యోగా అనేది శతాబ్దాల తరబడి ఋషుల హయాంలోనే యోగా పుట్టుకొచ్చింది. నువ్వు ఈ రోజు ఏదో యోగా పుట్టిందంటున్నావు. అయ్యా ఈ రోజు తల్లికి వందనం అనే పేరుతో ముందుకు వచ్చినారు. ఈ రోజు తల్లికి వందనం ఏ మున్సిపల్ కార్మికుడికి మళ్ళీ ఇంటికి పడలేదు. గత ప్రభుత్వంలో అమ్మఒడి అన్నారు. అమ్మఒడి ఆ ప్రభుత్వంలో కూడా పోరాటాలు చేస్తే గత ప్రభుత్వం జీవో ఇచ్చి మున్సిపల్ కార్మికులకు అమ్మఒడి వేసింది. ఈ రోజు అమ్మఒడిని కాస్త ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం తల్లిఒడి అనింది. అంటే అమ్మని కాస్త తల్లిని చేసినారు. మళ్ళీ ఈ తల్లిఒడి అన్నా మళ్ళీ మున్సిపల్ కార్మికులకి తల్లిఒడి ఏంటికి వర్తింపజేయలేదు ఈ రోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం చెప్పాలా? అయ్యా చంద్రబాబు నాయుడు గారు మేము ప్రజల్లో ఉన్నామా లేకపోతే జంతువుల్లో ఉన్నామా మీరే మాకు చెప్పాలా? ఎందుకంటే ఆ గత ప్రభుత్వంలో మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు, ఇంజనీరింగ్ కార్మికులకు నష్టం జరిగిందని అనేక పోరాటాలు చేస్తే ఈ రోజు ఆ జీవోలు ప్రభుత్వం అమలు చేసింది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుంది. మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తుంది. సమాన పనికి సమాన వేతనం ఇస్తుంది. ఇంజనీరింగ్ కార్మికులు కూడా గుర్తి చదవలసిన అని చెప్పి ఓట్లేస్తే ఈ రోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం సంవత్సరం అధికారంలోకి వచ్చినా ఈ రోజు కాలయాపన చేస్తాను తప్ప ఇంజనీరింగ్ కార్మికులకి జీవో నెంబర్ 37 ప్రకారంగా వేతనాలు ఇవ్వలేదు. సంక్షేమ పారిశుద్ధ కార్మికుల్ని నడి రోడ్డుకి వేయడం రాష్ట్ర కూటమి ప్రభుత్వం సిగ్గుచాటని కూడా ఈ గుత్తి మున్సిపల్ కార్మికులుగా మేము హెచ్చరిక చేస్తున్నాం.